ఈ లోకములో ప్రతి మనిషి కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేనికి ఇస్తున్నాడంటే దురాశకి ఇస్తున్నాడు, తన యొక్క శరీర వాంఛల కొరకు ఇస్తున్నాడు. తినడానికి, తాగడానికి, తప్పు చేయడానికి మాత్రమే ఇస్తున్నాడు ఈ లోకం. ఎందుకంటే దీని నుంచి ప్రతి మనిషి కూడా కనుగొని బయటపడాలి. అందుకే మనము దురాశలు కదా, దురాశ నుంచి కదా మనము విడిపించబడి ఎలా, దురాశ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, దురాశ నుంచి మనము ఎలా తప్పించబడాలి. ఎందుకంటే ఈ దురాశ అనేది చాలా డేంజర్ అయింది. ఈ దురాశ ఏం కోరుతుందంటే శరీరం కోరుతుంది. శరీరం ఏం కోరుతుందంటే కదా తాగటము, తినటము, ఈ రెండు కోరుతుంది. సుఖించడం కోరుతుంది. దేవునికి అవకాశం ఇవ్వడు. అయితే మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? పాపానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ పాపానికి నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చి నీ దేహమును కొరకు, నీ దేహంలో ఉన్నటువంటి కోరికల కొరకు నీవు అవకాశం ఇచ్చినట్లయితే కదా నీకేమొస్తుందంటే శాపం వస్తుంది. అందుకే చాలామంది కూడా ఇలాంటి వారు పడిపోయారు. బైబిల్లో చూద్దాం, చూడండి. బైబిల్లో నుంచి సామెతల గ్రంథంలో నుంచి చూద్దాం. 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మిగిలిన మనము చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు దేని ఏంటంటే సుఖభోగముల యందు, దేని యందు మనిషి ఏం కోరుకుంటున్నాడు? సుఖభోగము కోరుకుంటున్నాడు, సుఖం కోరుకుంటున్నాడు. మందిరంలో కూర్చుండేదానికి కూడా ఇష్టపడ్డు. 2:30 గంటనా 3 గంటల అబ్బా అంతసేపు నేను కూర్చోలేను. ఏదో చివరిలో పోదాంలే, ఆరాధన అయిపోయినాక వాక్యం చెప్పేటప్పుడు పోదాంలే, లేకపోతే బ్లెస్సింగ్ హల్లెలూయా అప్పుడు పోయేద్దాంలే. దాని ఫలితం దానికి ఉంటుంది. మొదటిగా వచ్చిన ఫలితం మొదటిగా ఉంటుంది, లేటుగా వచ్చిన ఫలితం లేటుగా ఉంటుంది, చివరిగా వచ్చిన ఫలితం చివరిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఎక్కువ శాతం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? మొదటి మాట గుర్తుపెట్టుకోండి. దేనికి? సుఖభోగముల యందు వాంఛగలవారై కదా ఏమైనారు? సుఖభోగముల యందు వాంఛ తీర్చుకోవడానికి మనిషి ఈరోజు కదా సమయమును దేనికి కేటాయిస్తున్నాడంటే లోకానికి కేటాయిస్తున్నాడు. దేవుని కేటాయించలేదు. ఆదివారం మర్చిపోతున్నాడు, దేవుని భక్తిని మర్చిపోతున్నాడు, దేవునితో సమయం గడుపుట మర్చిపోతున్నాడు. మనిషి తినాలి, తాగాలి, తప్పు చేయాలి. ఈ 3 మనిషిలో సాతానుగాడు పెట్టి ప్రతి వారం చర్చికి వెళ్తావా? 2 వారాలకు ఒకసారి వెళ్దాం. ఎన్ని వారాలకు ఒకసారి? 2 వారాలకు. 2 వారాలకు ఒకసారి తింటామా? 2 వారాలకు ఒకసారి తింటే ఏమవుతాడు మనిషి? సచ్చడు. ప్రార్థన శరీరం ఎలా వస్తుందో ఆత్మ కూడా అలాగే నశించిపోతుంది నీలో. ప్రార్థన లేకపోతే నువ్వు 2 వారాలకు ఒకసారి అన్నం తిన్నావనుకో నీ శరీరం ఏమవుతుంది చెప్పాలి ఒకసారి. ఇంప్రూవ్ అవుతే నశించిపోతుంది ఏది శరీరము. కానీ 2 వారాలకు ఒకసారి చర్చకు వచ్చావనుకో నీళ్ళ ఆత్మ బలపడుతుందా, క్షీణిస్తుందా? చెప్పండి అమ్మా. క్షీణిస్తుంది కదా. దీనినేమో పోషిస్తాం, దీనినేమో సుఖపెడతాం. దీనికి ఏం కావాలి? సుఖం కావాలి. ఇది తినాలి, తాగాలి, తప్పు చేయాలి, పాపం చేయాలి. దీనికి ఖచ్చితంగా ప్రతి మనిషి సుఖభోగముల యందు వాంఛగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖము, భోగము. భోగం అంటే తెలుసు కదా, నేను పక్క మాట్లాడాల్సిన పని లేదు. కొంతమంది భోగములు అనుభవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కదా వాళ్ళ శరీర వాంఛలు, శరీర కోరికలు తీర్చుకోవటానికి అవకాశాన్ని ఇస్తారు కానీ దేవునికి ఇవ్వరు. ఇది వాక్యం. ఈ వాక్యం మన జీవితంలో కట్టబడాలి కదా. మనకు తెలుసు టైం 12 కాకముందే తినాలి, ఉదయం 8 కాకముందే తినాలి, సాయంకాలం 7 కాకముందే తినాలి. ఎందుకంటే తింటే మనిషికి ఆరోగ్యకరంగా హెల్త్ పరంగా బాగుంటాడు. హల్లెలూయా. అయితే ప్రార్థన శరీరానికే నువ్వు ఇలా పోషిస్తే మరి ఆత్మకు బలం కావాలంటే ప్రార్థన కావాలి. మరి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి ప్రార్థన? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను చెప్తే ఖండితంగా ఉంటుంది కానీ ఖండితంగా చెప్పకపోవటం వలన పాపము నేను చేసిన వాడిని అవుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 శరీరాన్ని కూడా అలాగే పోషిస్తే
నీ వాంఛలుగా ఉండవు. నీకు సుఖభోగముల మీద నీకు వాంఛలు తీర్చుకోవటం ఉండదు. దాని మీద ఒక ప్రాధాన్యత ఉండదు కదా. దాని మీద ఆలోచన రాదు. దేని మీద? పాపము మీద. అలా చెయ్యకపోవటం వలన సుఖభోగముల యందు వాంఛ కలిగితే ఆ మనిషి దేనిని పోషిస్తాడు? దేనిని పోషిస్తాడు? శరీరాన్ని పోషిస్తాడు, శరీరాన్ని సుఖపెడతాడు, ఆత్మను నశింపజేస్తాడు. అట్టివాడు నరకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, బహు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. దేవుని పిల్లలుగా ప్రార్థన అవకాశం ఉందంటే వెతుక్కొని వెళ్ళడానికి ఏగిలపడండి, సాకులు చెప్పకండి. ఈరోజు ఆ బంధువు వచ్చాడు, ఈరోజు ఈ వారం రాలేకపోయాను, ఈరోజు కదా చికెన్ తెచ్చాడు మా ఆయన, చేసి పెట్టమన్నాడు, తర్వాత చేసుకోండి వెళ్ళింగా. ఈ రాత్రి రేపు రాత్రి వారం అంతా తినచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారం అంతా ఎంజాయ్ చేయొచ్చు. మానవుడు దాని నుంచి దారి తప్పకూడదు. ఇది మొదటి మాట ఏంటంటే, సుఖ భోగముల యందు వాంఛగలవాడు ఏం కలుగుంట? ఏం కలుగుతా చెప్పండి? చెప్పాలి, అందరు ఎన్నికలు చెప్పండి. లేమంటే ఆశీర్వాదం కాదు, లేమి కరువు వస్తుంది. సుఖభోగముల యందు నువ్వు ఉండి వాంఛలు తీర్చుకోవటం వలన కదా ఆత్మానుసారంగా నువ్వు దెబ్బతింటావు. ఆర్థిక పరంగా ఉండొచ్చు, ఆర్థిక పరంగా నువ్వు ఉండటం వలన నిత్యజీవం నీ డబ్బుని నీ జార్చదు. చేరుస్తుందా అనుకోవచ్చు. డబ్బులు ఏమైనా తక్కువ వస్తాయేమో కదా, ఆర్థిక పరంగా ఏమైనా నేను దెబ్బతింటానేమో. ఏది? శరీర వాంఛల మీద మనసు పెట్టి ఆ వాంఛలు తీర్చుకోవడానికి నేను ఉండటం వలన నాకు డబ్బు తక్కువ రాదు. నీకు ఆత్మీయత కరువు అవుతుంది. ఏమవుతుందో చెప్పండి? ఏం కావాలి మనకిప్పుడు? అమ్మ ఏం కావాలి? ఆత్మీయత నీలో ఉంటే అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. అన్ని విషయాలను దీవించబడతావు. ఆత్మీయత నీలో లేకపోతే నీలో ఈ కోరికలు వస్తాయి. ఈ కోరికలు నేను ఏం చేస్తాయి తెలుసా? నశింపజేస్తాయి. ఏం చేస్తాయి? ఏ కోరికలు? ఇక్కడ ఏం చెప్పాడు? సుఖభోగములు కదా. ఏం చేస్తాయి నిన్ను? అమ్మ ఏం చేస్తాయి? కరువును తెప్పిస్తాయి, లేమిని కలిగిస్తాయి. లేమిని కలిగించి చాలామందిని చూస్తూ ఉంటాం కదా మనం. ఒకప్పట్లో ఉన్నాడు, ఒకప్పట్లో తిరుగుతున్నాడు, ఒకప్పట్లో ఇలా చేశాడు, ఇలా తాగాడు, ఇట్లా తిరుగుతున్నాడు కదా, ఇలా చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తులను ఎందుకు గుర్తు చేసుకుంటాం? ఈరోజు చూడు ఏమైపోయాడు. ఆ గతి మనకు రాకూడదు. దేవునికి స్తోత్రం. ఆ స్థితి మనకు రాకూడదు. ఈరోజు మనం వాళ్ళలా కాదు, మన వల్ల పోలి వాళ్ళు జీవించాలి, కానీ వాళ్ళను పోలి మనం జీవించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో అన్ని మార్పులోనికి రావాలి. అన్ని మార్పులోనికి ఉండొచ్చు, వాంఛలు ఉండొచ్చు, వాంఛలు ఉండటం తప్పులేదు. వాటికి మాత్రమే మీరు బానిసలు కాకూడదు, వాటిని మాత్రమే ప్రేమించకూడదు, వాటిని బేసిక్ చేసుకొని దేవునికి మీరు దూరం కాకూడదు. దేవునికి దూరం అవటం వలన, తినటం వలన, తాగటం వలన ఈరోజు అనేక మంది రోగులై, వ్యాధిగ్రస్తులై, హల్లెలూయా, మరణం తెచ్చుకొని నరకానికి వెళ్తున్నారు కదా. ఏ వాంఛది? ఏ కోరికది? సుఖభోగము, సుఖభోగం కదా, మందు కదా, దాంట్లోకి మంచి ఆ భోజనం, ఆ తర్వాత తిని శరీరాన్ని పెంచి పాపం. ఈ మూడు ప్రతి మనిషిలో ఏలి మనిషిని ఏం చేస్తున్నాయంటే, ఏం కలిగిస్తున్నాయంట? కరువు కలిగిస్తున్నాయంట. కరువు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జీవితం అది రాకుండా మీరు ఉండాలి. ఎందుకు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాం మేము చెప్పండి? మీరు ఎంత ఆత్మీయంగా ఎదిగితే మీకు కరువు అనే నింద ఉండదు, కష్టమనే నింద ఉండదు. వచ్చిన ప్రార్థన ద్వారా వాటిని ఏం చేస్తాం? జయిస్తాం. ఇంకా కింద మాట చూడమంటున్నాడు, ద్రాక్షరసమును నూనెయు కలగదు. ఏముండటం వల్ల? ద్రాక్షరసము నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యం కలుగుతుందా? కలగదు, కరువు అవుతుంది. నీకు ఉండొచ్చు అన్ని. ద్రాక్షరసం దేనికి సాదృశ్యం?
తినడానికి, తాగడానికి. తిని తాగువాడు ఏం చేస్తాడు? పాపాన్ని కోరుతాడు, వ్యభిచారాన్ని కోరుతాడు, వ్యభిచరిస్తాడు. నేను చెప్తున్నాను, హల్లెలూయా. అది ఆ మనిషిలో కలిగి ఉంటే అతనికి ఏముంటుందంట? ఐశ్వర్యం కలగదు, కరువే. బాగానే ఉంటాం పైకి, లోపల మాత్రం ఆత్మీయత, ఆశీర్వాదాలు కోల్పోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దురాశనే రెండో పాయింట్ కూడా చూద్దాం. దురాశనే మనలో పెత్తనం ఉండకూడదు. రెండో మాట, దురాశనే పెత్తనం, లేకపోతే దురాశనే మరి ఆలోచన. అంటే దురాశ అన్నటువంటి, నేను ఒక పెత్తనం చేయాలి, నాదే పెత్తనము అనేది కూడా ఒక దురాశే. ఈ దురాశ కూడా మానవుల్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందిలో ఉంటుంది ఇది, నేనే పెత్తనం కలిగి ఉండాలి అనేది కూడా. ఏ ఆశ పర్వాలేదు, ఆశ ఉంటే పర్వాలేదు, దురాశ ఉండకూడదు. ఏ ఆశ ఉండకూడదు? దురాశ. అందుకే ఈ దురాశకు మనం ఎలా ఉండాలంట? దూరమై ఉండాలంట, దూరం వెళ్ళాలంట. ఈ దురాశ మనిషిని ఏం చేస్తుంది? నశింపజేస్తుంది, దీవెనలు కోల్పోతాయి, పాపానికి బానిసలు చేస్తుంది, పాపములో ముంచేస్తుంది. అక్కడ మేలు ఉండదు, నీకు దుఃఖమే ఉంటుంది. సంతోషం ఉండాలనుకుంటావు కానీ నీకు సంతోషం రాదు. అందుకే దేవుని పిల్లలారా మీరు మేలుకోండి. ఒక వ్యభిచారం జరుగుతున్న కుటుంబంలో చూడండి, ఆ ఫ్యామిలీలో సంతోషం ఉంటుందా? భార్యాభర్తలు బాగుంటారా? సమాధానంగా ఉంటారా? ఒక తాగే కుటుంబంలో చూడండి, ఫ్యామిలీ బాగుంటుందా? సంతోషంగా ఉంటారా? బయటికి రాకుండా జరుగుతూ ఉంటాయి గొడవలు కదా. కేర్లెస్ ఉండదు, వాల్యూ ఉండదు యజమానునికి. భర్త అనే ఘనత ఉండదు, తాగుడు పోతోడు అనే గుర్తొస్తుంది. హల్లెలూయా. అదే ఒక వ్యభిచారం జరిగితే ఆమె పేరు ఉండదు, ఆమె పేరు ఏమని పెడతారు? ఒక వ్యభిచారి అని పెడతారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనము తెచ్చుకున్న వాటి. అందుకే ఇక్కడ నిజంగా పెత్తనం విషయంలో కూడా దురాశ ఉండకూడదు. ఇది రెండో మాట. మీరు పాయింట్ బై పాయింట్ రాసుకోండి, 6 విషయాలు చూద్దాం. ఇది రెండో మార్క్స్ వార్తలో చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము 42వ వచనం. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్ని జనులలో అధికారులని కదా. పెత్తనం, ఈ పెత్తనం విషయంలో కూడా ఏ ఆశ? ఇది దురాశ. దేవునికి ఇష్టలు కారు. మీరు ప్రతి విషయంలో కూడా పరిచారకులు అయి ఉండాలి, పరిచారం చేసేవారు అయి ఉండాలి, పరిచర్య చేసేవారు అయి ఉండాలి. తగ్గించుకోవాలి తనకు తాను, ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. మొదటిగానేమో మనిషి కదా, అక్కడ ఏం చెప్పాడు సామెతల గ్రంథంలో? సుఖభోగముల యందు వాంఛగల వాడికి కరువు వస్తుంది. అది కూడా శరీర ఆశే, అది కూడా దురాశే, శరీరం కోరికలు. ఇది చేయాలి, ఇది కలిగి ఉండాలి, ఇది కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్తలో ఏం చెప్తున్నాడంటే, అన్ని జనులను అధికారులని ఎంచబడిన వారి మీద ప్రభుత్వము చేయుదురు. ఎవరు? ఎంచబడిన వారు. నాదే పెత్తనం, ఇది దురాశ. నేను పెద్దగా ఉంటే బాగుంటుంది, అంతా నా చేతికుండా జరిగితేనే బాగుంటుంది, అంతా నేనైతేనే నాకు పేరు వస్తుందని లోకానికి సంబంధమైనటువంటి పేరు కోసము వాళ్ళు ఏం కలుగుతారు తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల ఎదుట ఘనత పొందాలనుకుంటారు. అదే నిజమైనటువంటి దురాశ కలిగిన పెత్తనం. అది హల్లెలూయా. పెద్దరికం. దేవునికి అవకాశం ఉండదు అక్కడ. మనుషులలో నేను పెద్ద మనిషిని అనిపించుకోవాలనుకుంటారు, మనుషులలో నేను మెప్పు పొందాలనుకుంటారు కదా. సమాజంలో ఒక మంచి పేరు అంటే లోకపరంగా పేరు సంపాదించుకోవాలనుకుంటారు. అది వ్యర్థమని ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పటికీ మనం ఏం కోరాలంటే పరిచారకులము, పరిచర్య చేసేవారంగా ఉండాలి, కానీ చేయించుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుని విషయంలో చేసేవారంగా ఉండాలి, తనకు తాను తగ్గించుకునే వారంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. ఇంకా కిందేమంటున్నాడు? వారిలో గొప్పవారు వారి మీద ఏం చేస్తారంట? పరిపాలించే రుబాబు చేస్తారంట.
పరిపాలించి వారిని కింద పెట్టుకుంటారంట. నువ్వు నా కిందనే ఉండాలి, నా పెత్తనం నాది, అధికారం నాది, నా చేతి కిందనే నువ్వు ఉండాలి. బైబిల్లో ఎక్కడ కూడా విధేయత అనుకూలత చూపింది, కానీ అతిశయం ఎక్కడ చూపలేదు దేవుడు. దేవుని స్తోత్రం. మన ప్రభువైన యేసే చూపలేదు అతిశయం. మనం కొన్ని విషయాలలో అతిశయపడుతూ ఉంటాం, కొన్ని విషయాలలో ఉప్పొంగిపోతూ ఉంటాం, తినే విషయంలో, తాగే విషయంలో కదా. మరి మనలో పుట్టే కోరికలు గర్వాన్ని పుట్టిస్తాయి. హల్లెలూయా. నా మైన తాగేవాడు ఉన్నాడా, నా మైన తిరిగేవాడు ఉన్నాడా, నా మైన తినేవాడు ఉన్నాడా? ఇదంతా కూడా ఏం కలిగిస్తుందంటే అతిశయం కలిగించి అటు వాడికి ఏమొస్తుందంటే కరువు వస్తుంది అన్నాడు. ఇక్కడ కూడా హెచ్చించేవాడు ఏమవుతాడు? భ్రష్టుడు అవుతాడు. రేపు తనకు తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడంటే దాసుడిగా వచ్చాడు. ఎలాగొచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడా, చేయడానికి వచ్చాడా? చెప్పాలి అందరూ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగా ఉండకూడదు. ఎవరిలో? ఆయన శిశువులలో కానీ, ఆయన బిడ్డలలో కానీ, మన అందరిలో కానీ ఏముండకూడదు? అధికారం ఉండకూడదు. ఈ అధికారము కూడా ఎలాంటిదంటే దురాశతో కూడిన అధికారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇది మీలో ఉండకూడదు అని ప్రభువైన యేసు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం చెప్పండి అమ్మ? ఏం కోరుకుంటున్నాం? పెత్తనం నాదే అయితే కదా. ఇది కూడా దురాలోచన అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభువైన యేసు. అందుకే మనం ప్రతి విషయం ముందు ఎలాగుండాలంటే విధేయత నేర్చుకోవాలి, పరిచర్య చేయడానికి తగ్గాలి, ఆదివారం మరవకుండా దేవుని చిత్తం నెరవేర్చేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో అతిశయపడదాం చెప్పాలి నాకు ఒకసారి అమ్మ? ఏ విషయంలో అతిశయపడదాం? ప్రభు అయినా యేసును కలిగి ఉండటే అతిశయం మనకు. ఆయన సంపాదించుకోవటమే మనకు అతిశయం. ఇంకా కింద ఏమంటున్నాడు? మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు ఏం చేయాలి? గొప్పవాడైతే ఎవరికి చేయాలి? సన్నోళ్ళకు చేయాలి, తనకంటే చిన్నోళ్ళకు చేయాలి, తనకంటే పేదలకు చేయాలి. ఒకవేళ ఎవడైనా మీలో గొప్పవాడై ఉండగోరిన ఎడల ఎలాగుండాలంటే తనకు తాను ఉపేక్షించుకొని పరిచారకుడు అయి ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి ఇలాంటి ఆలోచనలు అలా ఉంచుతాయా? అలా ఉంచుతారా? అలా ఉంచరు. నా మాటే చల్లాలి, నా మాటే సాగాలి, అది చేయపోంటే చేయాలి, ఇది పెట్టుపోంటే పెట్టాలి. అంతకు మించి ఏదైనా ఉంటే నీ మీద కంప్లైంట్. దేవునికి స్తోత్రం. ప్రతి చోట అది జరుగుతూ ఉంది. రాజకీయంలో జరుగుతూ ఉంటుంది, సంఘాలలో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కుటుంబాలలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేవునికి ప్రాధాన్యత ఉండదు, దేవునికి అవకాశం ఉండదు. దేవునికి ఇవ్వాలి. రెండో మాట, ఫస్ట్ మాట ఏం తెలుసుకున్నాం మనము? సుఖభోగములందు వాంఛ నారవై ఉండకూడదు. హల్లెలూయా. ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. రెండోది, అధికారము చలాయించుటకు దురాలోచన కలిగి ఉండకూడదు. దురాలోచన డేంజర్. హల్లెలూయా. అది ఎలాగుంటుందంటే అధికారం కొరకే ఉంటుంది. నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే జరగాలి అనే ఒక చలాయింపు కొరకు చాలామంది చేస్తూ ఉంటారు. అది చాలా శాపం. అధికారం కలిగి ఉన్న నువ్వు ఎలాగుండాలి? తగ్గించుకొని పరిపాలించాలి, కుటుంబాన్ని తగ్గించుకొని సంఘాన్ని పోషించాలి. నేను కుటుంబం కోసం చెప్తున్నాను, సంఘం కోసం చెప్తున్నాను, సమాజం కోసం. నీ కుటుంబంలో కూడా నువ్వు ఎలాగుండాలి? అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు ఎలాగుండాలి? తగ్గించుకొని పెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. హెచ్చించుకునే వారిగా ఉండుటే అర్హులు కారు అని ఇక్కడ దేవుడి వాక్యం చెప్తా ఉంది. ప్రభు అయిన యేసుగా కింద చూద్దామా? మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ ఏమై ఉండాలి? ప్రముఖుడు అంటే పెద్దవాడై ఉన్న ఎడల చిన్నవారితో సహా అందరితో ఏమై ఉండాలి? దాసుడై ఉండాలంట. దేవుని స్తోత్రం. ఉంటున్నామా మనము? అమ్మా కలిగి ఉన్నామా? మన కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఒకసారి ఎలాగున్నాం? ఏ విధంగా ఉన్నాం?
ప్రముఖులైన మనం, అధికారం కలిగిన మనం, గొప్పవాడమైన మనం ఎలాగుండాలంట? అమ్మ ఎలాగుండాలి? ఇష్టపడతారు ఎవరైనా? నేనెందుకు ఉండాలి, నేనే ఎందుకు చేయాలి, నేనే ముందు ఎందుకు చేయాలి, నాకేం పట్టింది లేదంటారు. ఇది మన మనసులో లేదన్న వారి చేతులు ఎత్తండి ఒకసారి. శక్తి లోపం లేకుండా నాలో అది లేదు. ఎందుకు నవ్వుకుంటున్నారే? మనందరం దొంగలమే, ఉంది మనలో. అది తీసేసుకున్న ఎడలనే మనము దేవునికి ఇష్టం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నేను తెలియకుండా చేశాను ప్రభా, అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను, నన్ను క్షమించి ఇక మీదట నేను అలాగుండను. నేను ప్రముఖుడిగా ఉన్నాను, ప్రముఖురాలుగా ఉంటాను, ఆ కుటుంబంలో ఒక పాత్రగా నేను వాడబడతాను, పరిచర్యలో నేను పాలిభాగస్సులు చేస్తాను, శక్తి లోపం లేకుండా ముందు ఉంటాను అన్నవారి గొప్పవారు అవుతారు. పేరు వస్తుంది వాళ్ళకి, కుటుంబంలో పేరు వస్తుంది, వారి గురించి బయట కూడా పొగుడతారు. సోమరిగా ఎంత ఉంటే ఎంత పొగుడతారో తిను తెలుసు కానీ చేయడానికి చేత కదంటారు చాలామంది. ఏం తెలుసంట? చాలామంది కుటుంబాలు అంటారు, రుసులు కొడతావు ఎలాగొస్తుంది, నువ్వు పని చేయమంటారు తినడానికి అనరా? వాళ్ళకి ఏం తెలుసు? తినడం తెలుసు, మైండ్కి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి నువ్వు? ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావు? తినచ్చు, ప్రముఖులు తినచ్చు కదా, దాసులు కింద ఉన్న వాళ్ళు తినచ్చు. అయితే మనందరం కూడా పరిచారకులమై శక్తి లోపం లేని వారుగా మన పనిని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నువ్వు కుటుంబంలో మంచి పేరు వస్తుంది, సంఘంలో మంచి పేరు వస్తుంది, సమాజంలో మంచి పేరు వస్తుంది నీకు. అలా లేకుండా బయటికి ఆకర్షణగా కనపడి కదా, ఇంటిలో సంఘంలో ఎందుకు పనికిరామనుకో, ఆ పేరు మరొకరు పెట్టాల్సిన పనిలే, ఆల్రెడీ వచ్చేస్తుంది ఆ పేరు, పనికిరారు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాటు పడాలి. పాటు పడినవాడే ఎగసాయకుడు. పాటు పడకుండా మనం ఏదో చూసామంటే అది దురాశకే, ఆ పెత్తనం చెలాయింపు కోసమే అవుతుంది, కానీ అది ఎవరికి మేలు జరగదు. దేవునికి స్తోత్రం. ఇంకా కిందేమన్నాడుమా? మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంట? మనిషి కుమారుడు ఎవరు? మనిషి కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వం మీద అధికారం కలిగిన వాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడు? మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునే పెట్టాడంటే. దేవుని స్తోత్రం. చెప్పండి కొడదాం ఒకసారి. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? సింహాసనం కూర్చోడానికి వచ్చాడా? ఎవరికి? మనలాంటి పనికిరాని మనుషులు, లోకాధికారులు, లెక్క చేయని వారిని ఘనత తెచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిక లేని వారికి ఎన్నిక ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. వారిని లేపడానికి వచ్చాడు. దరిద్రులను, దీనులను, పెంట కుప్ప మీద పడి ఉన్న వారిని దేవుడు గుర్తింపుడు ఇవ్వడానికి ఆయన వచ్చి మనల్ని గొప్పవారిని చేశాడు. ఆయన చేయడానికి రాలేదు, చేయించుకోవడానికి రాలేదు, ఆయన చేయడానికి వచ్చాడు. మరి మనం ఆయన కంటే ఏమైనా ఉన్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటాం మనం? పరిచర్య ఎదురేసేవారుగా మనం ఉండాలి. పరిచర్యలో అవసరమైతే ప్రాణం పెట్టేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇంతవరకు మాకు తెలియదు, మేమేం ప్రాణం పెట్టేటోళ్ళని చాలామంది ఉన్నారు. చిన్నగా ఎట్లా ఒకటి చర్చికి పోయి కొంచెం కూర్చొని వచ్చి పోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసేదంతా కూడా దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నాం. దేవునికి ఇష్టమైన పని ఇకను చేయట్లేదు. మనలో ఏమున్నాయో ఈరోజు వాక్యము మనకి విమర్శగా ఇప్పుడుగా నేను చెప్తున్నాను కదా. ప్రముఖుడువైన నీవు, ప్రముఖురాలమైన నీవు ఏం చేయాలి? పాత్రను పోషించాలి. ఏం పోషించాలి? పరిచర్య చేయాలి. దురాశతో కూడినటువంటి నేను పెద్దను కదా నేను కదా అంటే కుదరదు. నేను కదా అన్న వ్యక్తి నువ్వు ఎలాగ ఉండాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఏమయ్యాడు?
అందుకే మన గురించి అక్కడక్కడ కొంతమంది కొనియాడుతూ ఉంటారు కదా. ఆ పేరు అక్కడక్కడ నలగల పడింది అనుకో, విస్తరించిపోద్ది. మన పేరు ఎలాంటిదో అన్ని నోళ్ళల్లో వాడుతూ ఉంటాం. మాట వినరు, మాటకు లోబడరు, ఇలా చేస్తారు అలా చేస్తారు, తగ్గరు. దీనికి కాదు ప్రభు దగ్గరికి వచ్చేది, మనం తగ్గించుకొని మంచి గుర్తింపు పొందడానికి. హల్లెలూయా. మంచి గుర్తింపు పొందాలంటే మనం ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి? అది రెండో మాట కదా కదా ధనాపేక్ష. మూడో చూద్దాం. ధనాపేక్ష మీద కూడా చాలామంది ఆలోచన పెట్టుంటారు, ఆలోచన కలిగి ఉంటారు. మూడవ మాట చూద్దాం. మూడోది కూడా ధనాపేక్ష. 6వ అధ్యాయము 1 తిమోతి 6:9 చూద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువాడు ఎక్కడ పడతాడు? దేనికోసం? దేనికోసం అపేక్షించువాడు? ఆదివారం కూడా సంపాదాలనుకుంటారు చాలామంది. ఆదివారం కూడా పోతే 10 రూపాయలు వస్తుంది కదా. నీ 10 రూపాయలు నీ వెళ్తే సత్యంత వరకు ఉంటుంది, అది అంతే. ఎందుకంటే నువ్వు సమయం దేవునికి ఇవ్వలే. సమయం కూడా దేవునితో నువ్వు గడపట్లేదు సరిగ్గా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దానికోసం అపేక్షిస్తూ ఉంటారు చాలామంది. ఈ ధనం ఏం చేస్తుంది? నిన్ను ఏం చేస్తుంది? పరలోక రాజ్యం చేరుస్తుందా అమ్మా? పరలోక రాజ్యం చేరుస్తుందా? ప్రయాసపడు. శనివారం వరకు ప్రయాసపడు, శనివారం సిద్ధపడు, ఆదివారం మందిరంలో కనపడు, పరిచర్య చెయ్యి. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ రోజు చేసిన ప్రార్థన నీ కుటుంబంలో ఒకరోజు ఫలిస్తుంది. హల్లెలూయా. అన్నిటికీ ఇస్తాం మనం కదా. మనమే కోసకొచ్చినట్టు ఇస్తాం, దేవుడు ఇవ్వకుండా చెట్టు ఎక్కి అంతా తెచ్చుకున్నట్టు చేస్తాం. దేవుడు ఏమి ఇస్తాలేనట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయి, ప్రయాసపడు, దేవునికి దీవెన ఇస్తాడు. అలా చేస్తామా మనం? అలా కలిగి ఉంటామా మనం? అందుకే ఇక్కడ తిమోతిలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ధనవంతులగుటకు అపేక్షించువాడు ఎక్కడ పడతాడు? ఫస్ట్ అమ్మా ఎక్కడ పడతాడు? శోధన తెచ్చుకొని వస్తాం మనం దేవునికి మందిరానికి 2 రోజులకు ఒకసారి వచ్చి. ఎందుకో నాకు బాగాలేదన్నా కదా. ఎందుకు బాగుంటుంది నీకు తెలియదా? ఆదివారం కనపడు, ఫంక్షన్ వేయడం బాగానే ఉంటుంది. ఆదివారం బాగానే టిక్ టాక్కి పోతాం, అక్కడి నుంచి వచ్చేసరికి బాగుండదు, దెబ్బ పడుతుంది. అప్పుడు బాగలేదని ఫోన్ వస్తుంది. ఆదివారం నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? పరిచర్యలో పాలు పంచుకోవాలి. పరిచర్యను తప్పిపోయి నాకు బాగాలేదంటే ఎవరికి బాగుంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త పడండి. అందుకే నిజంగా చూడమంక ఉరిలోను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. దేంట్లో పడతారంట? అనేక దురాశల కొన్ని దురాశలు కూడా ఎన్ని ఉన్నాయి? అనేకములు ఉన్నాయి. దురాశ ఈఎంఐ తీసుకోవాలా ఒక 50,000, అది తీర్చాలంటే ఆదివారం కూడా తపస్సు చేయాలా. నువ్వు ఆదివారం తపస్సు చేసినా నీ ఈఎంఐలు తీరవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని దీవెన ఉండాలి. అది నీకు తెలుసు, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాస దేనికోసం పడుతున్నామంటే శరీర సంబంధమైన దానికోసమే పడుతున్నాం కదా. ఈరోజు చాలామంది అకౌంట్లు నెంబర్లు కూడా ఏమైనా బ్లాక్లో ఉన్నాయి, అప్పులు ఎక్కువై. ఒకవేళ పొరపాటున దాంట్లో పడింది అనుకో, ఎవరు కట్ చేసుకుంటాడు? మనకి ఎముడు ఉంటాడు, ఈఎంఐ ఉంటాడే, ఎమ్మటి పడతాను లేచిపోయింటుంది అంతే. దేవునికి స్తోత్రం కదా. ఆ డబ్బులు బ్యాంకులో వేయాలో తెలియదు, చేతికి తెచ్చుకోవాలో తెలియదు, సావు బతుకులలో ఉన్నారు. ఎందుకు ఈ జీవితాలు? దేవుడు చెప్పాడా? దేవుడు నీకు పోషించను ఇలా చెయ్యని చెప్పాడా? భారము మీద పెట్టుకొని కదా మొయ్యలేని పరిస్థితిలో దేవునికి దూరం అయిపోతున్నాం. ఏంటి అంటే కొన్ని అనేకమైన దురాశలు. అది చేయాలి, ఇది చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి కదా. దేవుడు ఇస్తాడు నీకు దేవుడు ఏం కావాలనో దేవునితో నువ్వు ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు, నీకు మేలే కలిగిస్తాడు. అలా కాకుండా దేవుని విషయాన్ని పక్కన పెట్టి
నువ్వు ప్రయాసపడటం వలన నువ్వు ఖచ్చితంగా ఎక్కడ పడతావు? శోధనలో పడతావు. శోధనలో పడతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట చెప్పడం కాదు, మంచం ఉన్న కాడి కాలు చాపుకొని మనం చాపుకోవాలి. ముందు మనం చాపుకుంటే మనుషులు సుఖంగా బ్రతుకుతారు. సుఖంగా బ్రతుకుతారు. ఉన్న కాడికి తిని సుఖంగా బ్రతుకుతారు. లేకపోతే ఎత్తుక్కోవాల్సింది వస్తుంది కొంతకాలానికి. ఏ పనులైనా చేయడానికి వస్తుంది కొంతకాలానికి. ఎందుకంటే పరిస్థితులు అలా వస్తాయి. ఏ పైనైనా మనిషిని చంపడానికైనా పూనుకుంటారు. హల్లెలూయా. లోకంలో అయ్యో జరుగుతున్నాయి. మనిషికి మించిన భారము, అప్పులు కదా, దురాశల వలన అవన్నీ తెచ్చుకొని తీర్చడానికి పనులు లేక ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మనం మొదటిగా చూస్తాం సామెతల గ్రంథంలో. అవి వస్తాయి మనుషులకి, అవి వస్తాయి. హృదయ ఏమన్నాడు? సుఖభోగములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే మనిషి బ్రతుకుతున్నాడు కానీ శాంతి లేదు, సమాధానం లేదు. మనిషి చేసే పని అలాంటిది. మళ్ళీ ఇతరులకు ఏమని చెప్తాం మనం? దేవుని నమ్ముకొని నీకున్న సమాధానం ఎలా? ముందు నీకుందా? ముందు నీకుందా? హల్లెలూయా. నీలో ఉందా? మనల్ని మనం చూసుకోం. ఇతరులకైతే సింపుల్గా చెప్తాం కదా కదా, ఒలిసిపెట్టినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేవుని కోసం ప్రయాసపడండి. ఇక్కడ నిజమైనటువంటి ఒకటి కాదు దురాశలు. ఎన్నున్నాయి? అనేకములు. అంటే ఏంటి కదా? ఇవి కావాలా, అవి కావాలా, ఇది తెచ్చుకోవాలా, ఇది తెచ్చుకోవాలా, ఇవి పెట్టుకోవాలా, అవి పెట్టుకోవాలా. చల్లనోడా నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చంపావు కదా. మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఆలోచనలు పద్ధతులు మారిపోతాయి. మనసు దేని మీద పడుతుంది? దురాశ మీద పడిపోతుంది. కుటుంబం ఏమవుతుంది? ఏమవుతుంది? పతనం అవుతుంది. అందుకే ఇంకా కింద ఏమన్నాడు? ఏమంటున్నాడు? అట్టిది మనుషులను ఎక్కడంటే, మీరు జాగ్రత్తగా నేను చెప్తాను అనుకోకండి. అనేక దురాలోచనలు కదా, అనేక దురాలోచనలు ఏం చేస్తాయి? మనిషిని నష్టంలో. తెలుసా మీకు? నీకేముండదు ఇక, నీ ప్రూఫే ఉండదు ఇక. అన్నీ బ్లాక్ అయిపోతాయి, నష్టపోతావు. నువ్వు చూసుకున్న నీ బ్యాలెన్స్ ఏముండదు ఇందులో. ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? నష్టపరుస్తాయి ఇవన్నీ. అదే సుఖంగా బతికేవనుకో, కష్టపడి కలిగిన కాడికి తిని నెమ్మదిగా కొనసాగేవనుకో, నువ్వు అన్నీ కలిగి ఉంటావు. నువ్వు అన్నీ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ కలిగి జీవిస్తావు నువ్వు. జాగ్రత్తగా ఉండండి. అందుకే అట్టివి ఏం ఎక్కడ పడుస్తాయంట? నష్టంలోను నాశనములోను ముంచి ఏం చేస్తాయి? ముంచేస్తాయి. ఇంకా నువ్వు దేవుడు అంటే దేవుని గురించి నాకు చెప్పాకు. నువ్వు దేవుడు నాకేం చేసిండు, దేవుని గురించి చెప్పగాక నేను చేసి మానుకున్నా. నీ క్రియలే బాగలేవు, నీ పద్ధతే బాగలేవు, నీ అలవాట్లే మారలే, దేవుడికి ఎక్కడ నువ్వు భయపడలే కదా. నీకేం మేలు చేస్తాడు దేవుడు? నీ కుటుంబంలో నెమ్మది ఎలాగొస్తుంది చెప్పగలుగుతారా? కామొచ్చి సహోదరి పాపం, ఆమె కదా, మనలో కూడా చాలామంది ఉండరు. ఆకొక్క నమిలి అటు ఊసి వస్తుంది నీళ్ళు పుక్కలిచ్చి. మనలో లేరంట ఇలాంటి దొంగలు ఇక్కడ. నమిలి ఊసి సైలెంట్గా తప్పించుకునే వాళ్ళు. పాస్టర్ చూడకపోవచ్చు, ఆయన చూస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనిషి ఎట్టు తిరిగి వాంఛ తెలుసుకోవాలనుకుంటాడు అంతే, మనుషుల మెప్పు కోసం. ఎవరి మెప్పు కోసం? ఎవరి మెప్పు కోసం? నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చింది నేను నమ్మలేకపోతే నీకు మెప్పు రాదు. దేవునికి స్తోత్రం. దాని వలన ఎంత పాపమో నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అలాంటి విషయాలు ఏం కలిగిస్తాయంట? ఎక్కడ పడేస్తాయంట? నాశనంలో ఉంది. తిను, కష్టపడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అధికంగా చెయ్యాకు, అధికంగా వాణిజ్యాల కొరకు పరిగెత్తాకు కదా. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, నా ఇంట్లో ఎందుకు ఉండకూడదా నాకు? అదే దురాశ. టీవీలో ఏమొస్తాయి? అన్నీ వస్తాయి. మొబైల్లో ఏమొస్తాయి? అన్నీ వస్తాయి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఫ్రిడ్జ్ ఎండలకాలం రాగానే ఏం కావాలి? ఫ్రిడ్జ్ కావాలి. మంచిదే కాదనిలే. ఆ నీళ్ళు తాగి బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేలు హానికరంగానే ఆరోగ్యకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉండొచ్చు, దురాశలు ఉండకూడదు. ఏంటి అంట కుండలో నీళ్ళు తాగొచ్చు, మంచిదే. దేవునికి స్తోత్రం, తప్పులేదు. ఫస్ట్ నుంచి అదే వస్తూ ఉంది మనకు కదా. సామర్థ్యం బట్టి అధిగమించాలి. సామర్థ్యం లేక ప్రయాసపడి దేవునికి దూరం అయితే నీకు వచ్చేది ఉరి. హల్లెలూయా. ఆని దేవుడు నువ్వు నశించిపోతావు చివరికి. ఎందుకంటే ఆ బాధ్యతలన్నీ మీద పడి నువ్వు ఏం చేయలేక, కుటుంబంలో ఏం మేలు చూడలేక, ఏ కార్యాన్ని నువ్వు నెరవేర్చలేక ఏమవుతావు? దెబ్బతినిపోతావు. అవమానకరం. మన ద్వారా దేవునికి ఇతరులకు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాస పడండి. ఇంకా కిందేమన్నాడు మా, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగారా, వీళ్ళు బలపడ్డారా? విశ్వాసం నుండి తొలగిపోయామంటే ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, నేను పోయినా కానీ కదా, నీ అవిశ్వాసము ఇతరులలోకి వెళ్ళిపోయి వాళ్ళ విశ్వాసం మీద కూడా దెబ్బ పడుతుంది. దానికి బాధ్యులు మీరే. దేవుడు అడగకుండా ఏది చేయకూడదు. దేవుని విషయంలో ఎలాగ ఉండాలో అలాగ ఉండాలి. దేవుడు చెప్పింది చేయాలి. దేవునికి ఇష్టకరమైనటువంటి విధానం కలిగి నడవాలి. అప్పు చేయదు. అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. ఇవన్నీ కూడా ఏ ఆలోచనలంటే ఆలోచనలే. దేవుడు ఈరోజు మనకేమిచ్చాడు? ఉప్పు తొక్కే ఇచ్చాడు, కొంచెం అన్నం ఇచ్చాడు, అదే తిందాం. ఇదేవాడు తింటాడు? చికెన్ ఫ్రై తిందామంటే ఏదో ఒకటి కొదవ పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ఏమంటున్నాడు ఇక్కడ? ఏమవుతారు? నానా బాధలతో ఏం చేస్తారు? అవమానమై చస్తారు, ఉరేసుకుంటారు, హత్య చేసుకుంటారు. ఇవన్నీ దేవుడు చెప్పలేదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు ఇవన్నీ మనం చూసేటన్నీ కూడా ఈరోజు. వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందాలి. విడుదల పొంది దేవునికి సమానం కలిగి ఉండాలి. దేవుని చిత్తం కొరకే మనం బ్రతకాలి. దేవునిలో మనము పాలుభాగస్థులమై ఉండాలి. దేవుని సంకల్పం చొప్పున నడు. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట ఏం మాట చెప్పండి? ధనాపేక్ష కదా. ధనాపేక్ష ఇది ఏం చేస్తుందంటే మనిషికి ఏం చేస్తుంది? నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది. మొదటి మాట ఏం చెప్పాలి అందరూ ఒకసారి? సుఖభోగములందు వాంఛగలవాడు కరువుగా తెచ్చుకుంటాడు. రెండోది మార్క్స్ వార్త ఏం చెప్పాడు? అధికారము చలాయించుటకు మనం ముందుకు వెళ్ళకూడదు, పరిగెత్తకూడదు. ఎందుకంటే మనము పరిచారం చేయాలి, దాసులమై ఉండాలి. మూడోది ధనాపేక్ష గలవరమై ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడంటే దేవుడే నీకు చేస్తాడు. ఎందుకంటే ఆయనను కాకుండా నీవు అత్యంతమైన ఆలోచన కలిగిన పరిగెత్తకూడదు. పరిగెత్తేవానికి ఎక్కువ ఏమొస్తుంది? గసే, అలసటకు మనం దూరంగా ఉండాలి. దేవుడు అందుకే చెప్పాడు. చూద్దాం, చూడండి ఇక్కడ మరి 4వ మాట కూడా చూద్దాం, తొందరగా అయిపించుకుందాం. ఇక్కడ 4వ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 43వ వచనం కూడా మనం చూద్దాం. 12వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే పరిసయ్యుల మనుష్యుల మెప్పును ఎక్కువగా కదా. ఏ మెప్పును ఎక్కువగా? మనుష్యుల మెప్పును. ఇది ఎన్నోది? 4వది. మనుషులను మెప్పు పెట్టాలనుకుంటూ ఉంటారు చాలామంది. మనుషులు చూడాలని చేస్తూ ఉంటారు చాలామంది. దేవునికి ఇష్టకరంగా ఇది ఉందో లేదో మనకు తెలియదు. అది తెలుసుకోం మనం. ఈ 4వ మాటలో ఇది కలిగి ఉండాలి మనకు. మీకు చాలా అర్థమయ్యేటట్టు వాక్యం చెప్తున్నాను నేను పదే. నీ మనసు దేవుని మీద ఉంచు. నీ ఆలోచనలు దేవునికి సమర్పణ చేయి. నువ్వు దేవునికి దాసురాలు కా, నువ్వు దేవునికి దాసుడు కా.
దేవుని పరిచర్య చేయడానికి నిరాకరించాకు. చివరి వరకు నమ్మకంగా ఉండు. నీ పిల్లలని, కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకే మనుషుల మెప్పు కదా దేవుని మెప్పించలేదు. మనుషులను మెప్పు పెట్టేవాడు దేవునిని రెండు పడవ మీద ప్రయాణం చేస్తాడా? ఇప్పుడు దేవునికి మనిషికి దాసుడు అయి ఉంటాడా? ఉంటే ఒకరికే అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతటా యేసు నా యందు కదా, నా యందు విశ్వాసం ఉంచువారు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే, నన్ను చూసేవాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. నన్ను పంపింది ఎవరు కదా? మనిషి కుమారుడు అన్నాడు. అక్కడ కుమారుని క్యారెక్టర్లో వచ్చాడు ఆయనే. కనుక ఈయనను ఎవరైతే చూస్తున్నారో తండ్రిని చూసినట్టని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనుషులను, యూదులకు మనుషులను మెప్పుపరచువాడు కదా, మనుషులకే దాసుడు అవుతాడు కదా. మనుషులను చూసేవాడు మనుషులకే అవుతాడు. దేవుని చూసేవాడు ఎవరిని చూస్తాడంట? తండ్రిని చూసినట్టు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మనుషుల మెప్పు కానీ కదా, లోకంలో మరి పెత్తనమనే చలాయింపు కానీ ప్రాధాన్యత దేనికి ఇవ్వకూడదు. మనం ఎవరమంటే సహోదరులము, మనం ఎవరంటే సహోదరులము కదా, మనందరం కూడా సమానం. కనుక సమానత్వమైనటువంటి పరిచర్యలో మనం పాలుభాగస్తులం కావాలి. మనందరం కలిసి దేవుని పనిని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన మనకేం చేశాడు? పరిచర్య చేశాడు. మన పాపాలు క్షమించాడు. మన కోసం ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు చిలువలో. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టమైన వారిని నువ్వు ప్రేమించి, నీ ఇష్టమైన వారితో నువ్వు స్నేహం చేసి, నీ ఇష్టమైన వారితో నువ్వు తిరిగితే దేవుడు నీకు దూరం అవుతాడు. ఆ మనిషికే నువ్వు బానిస అవుతావు. పోయిన వారం మనం చూసాం, ఒక విగ్రహం కదా అనేటువంటిది నీ లోపల ఉంటుంది. ఆ విగ్రహానికే నువ్వు బానిస అవుతావు. ఆ మనిషి ప్రేమ నీలో ఉంటుంది, నీకు ఇష్టమైన వారిది. వారి మాటకి విధవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వారికే బానిస అవుతావు. మనందరం కలిసి ఎవరికి కావాలి? దేవుని కావాలి. 4వ మాట ఏం చెప్పాడు? మనుషుల మెప్పు కోరేవాడు దేనిని కోల్పోతాడు? దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. దేవుని దగ్గర రావాల్సిన మెప్పును కోల్పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని దగ్గర ఎప్పుడైతే మెప్పు పొందుతామో ఆటోమేటిక్గా ప్రజలలో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ప్రజలలో ఆ గుర్తింపు దేవుడు ఇస్తాడు. నేను ఇట్లా అని చెప్పుకోవాల్సిన అక్కర నువ్వు లేదు. నువ్వు వెళ్ళి నేను ఇలా పని చేస్తాను చెప్పాల్సిన అక్కర్లేదు. ఆటోమేటిక్గా చలామణి అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం చెప్తా ఉంటాం మన పరిస్థితులు, కొన్ని విషయాలు కదా. కుటుంబంలో తీసుకెళ్ళి చాలామంది బయట కూడా చెప్తూ ఉంటారు కదా, ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, నేను ఇలా 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 ఇలా. చేసేవాడు ఎప్పటికీ చెప్పాడు. చేసేవాడు ఎప్పటికీ చెప్పడు. తన బాధ్యత చేస్తాడు. తన గుర్తింపు పొందుకుంటాడు. తన వర్ధిల్లే కొద్దీ తన పేరు ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి 4వ మాటలో మనం ఏం చేయాలి? ఎవరిని మెప్పించాలి? దేవునిని మెప్పించాలి. దేవుని వైపు చూడాలి. మనుషులను మెప్పించి మనుషుల వైపు చూస్తే నువ్వు దేవునికి బానిసవు కావు. హల్లెలూయా. దేవుడికి దాసుడు కావు నువ్వు. మనుషుల విషయంలో, ఈ లోకమనే పాప విషయంలో నువ్వు దూరం అయ్యి దేవునికి దగ్గర కావాలి. అప్పుడే నీవు గొప్ప ఘనత పొందుతావని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎన్నో మాట అమ్మ ఇది? 4వ మాట. 5వ మాట కూడా జ్ఞానం. చూద్దాం మనం. ఎందుకంటే 5వది జ్ఞానం. ఇవన్నీ కూడా మనిషికి చాలా అత్యవసరమైనవి. నాకు అన్నీ తెలుసులే అంటే అతనిలో ఉన్నటువంటి అవేకమైనటువంటి జ్ఞానము అతన్ని ఉప్పొంగిస్తుంది. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చదివాను కదా, అన్నీ రీసెర్చ్ చేశాను, నాకు మొత్తం తెలుసు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకేం తెలియదు. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడేనని దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. 5వ మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. మొదటి నుంచి
చదువుమా. మనమందరము ఏమని ఏమని జ్ఞానము గలవారం అని ఎరుగుదుము. జ్ఞానము కదా ఏం చేస్తుంది? జ్ఞానము తన సొంత జ్ఞానం ఏం చేస్తుంది? తనకు తానే ఉప్పొంగి చేస్తుంది. అర్థం చేసుకోవాలి పాయింట్. మనం జ్ఞానం ఉప్పొంగి చేయనంటే నేను పెద్ద జ్ఞానవంతుని, నా జ్ఞానం పబ్లిక్ అయిందని కాదు. నీకున్న స్వల్ప జ్ఞానము, సొంత జ్ఞానం, నాకు అది తెలుసు ఇది తెలుసు, నేను అది చదివాను ఇది చదివాను, నేను అన్ని సంపాదించుకుని అన్నది, ఆ జ్ఞానం నిన్ను నీకేం చేస్తుంది? ఉప్పొంగి చేస్తుంది. కానీ దేవుని జ్ఞానం కాదది. దేవుని జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుని నుంచి అడిగినప్పుడు, దేవుని నుంచి పొందుకున్నప్పుడే. ఇది నీ సొంత జ్ఞానం చదవటం లోకానుసారమైందే. ఇది దేవుని నుంచి వచ్చింది కాదు, పరసంబంధమైంది కాదు, భూ సంబంధమైన జ్ఞానమే ఇది. ఈ భూ సంబంధమైన జ్ఞానం నేను ఇంత చదివాను అంత చదివాను, ఐదు చదివాను ఈ చదివాను, అంతా నేనే ఏముండి అనుకున్నావా? ఎందుకు పనికిరావు నువ్వు? మూల ఉంటావు అంతే, ఒక మూల ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి జ్ఞానం మనకు కావాలి. దేవుడి జ్ఞానం కావాలంటే మోకాల్లో ఆయన ఎదుట కదా ఏం చేయాలి? వెయ్యాలి. వేసి పరలోక సంబంధమైన జ్ఞానం మనం అడగాలి. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషులను సంపాదిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్నాడు జ్ఞానము జ్ఞానము ఉప్పొంగు చేయడు గాని జ్ఞాని అన్నాడు. జ్ఞాని అన్నాడు. గాని అంటే ఏమని? జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగు చేయడు గాని ప్రేమ ఏం కలిగిస్తుందంట? ప్రేమ. ఈ రెంటల్లో ఏది గొప్పది? ఏది గొప్పది చెప్పాలి? ఏది గొప్పది? ప్రేమ గొప్పది. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. నీ సొంత జ్ఞానము నీకే ఉప్పొంగిస్తుంది అంతే, అది పారదు. ఈ జ్ఞానం ఇతరులకి వెళ్ళదు. అదే ప్రేమ ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తుంది, తగ్గించుకుంటుంది, క్షేమ అభివృద్ధి కలిగిస్తుంది. యేసుక్రీస్తు ప్రేమ అయినాడు, ప్రేమ స్వరూపం అయినాడు. అందుకే ఆయన మన కోసం ఆయన ప్రాణమును క్రయధనముగా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా కదా. గాని అన్నాడు. గాని అంటే ప్రయోజనం అక్కడ కొంచెం స్వబుద్ధి మీద ఆధారపడింది, తన సొంత బుద్ధి మీద ఆధారపడింది అంటున్నాడు. కానీ ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి. క్షేమం అంటే చెప్పాలి. క్షేమం అంటే బాగా ఉండటం. నువ్వు ఇతరులను, ఇప్పుడు భార్యాభర్తలకు పెళ్ళయింది కదా, వాళ్ళు ఏం కావాలి? అన్నిటిలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ప్రేమ కనపడాలి, వాళ్ళ ఇంప్రూవ్ కనపడాలి, వాళ్ళ వృద్ధి కనపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే క్షేమాభివృద్ధి అన్నాడు. ప్రేమ ఏం కలిగిస్తుంది? క్షేమంగా ఉంచుతుంది. అభివృద్ధిలో కూడా ఏమవుతావు? డెవలప్మెంట్ అవుతావు. దేవునికి స్తోత్రం. రెండు రకాలను ఫలిస్తావు. కానీ నీ జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రయోజనం లేదు. నీకు దేవుని జ్ఞానం కావాలి, దేవుని నుంచే ప్రేమ కావాలి. ఈ ప్రేమ ప్రతి స్థితిగతులను ఏం చేస్తుంది? దోషములను ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. ఏది? ప్రేమ. అంతకులను కూడా మారుస్తుంది ప్రేమ. మనం నిజంగా మన కుటుంబంలో కదా కాపురం సరిగ్గా చేయలేం కలిసి, ఏమి లేక ప్రేమ, పో నీ ఎంత నువ్వు నా ఎంత నేను పోతాడు, ఏమి లేక. అదే ప్రేమ ఉంటే యాడికి పోతావు? ఉండు, తిను, కష్టపడు, కలిసి ఉండు, కలిసి జీవించు, బాగా బ్రతుకు, మంచిగా ఉండు, నేను నీకు సపోర్ట్గా ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ఇతరులను ఏం చేస్తుంది? క్షేమ అభివృద్ధి చేస్తుంది, ఎడబాటు చేయదు. ఆ ప్రేమ మనలో కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి మనం జీవించాలి. నీ బాటు నీది, నా బాటు నాది కాదు, మన అందరిది కలిసి ఒకటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అది ఉన్నప్పుడే మన జీవితాలు దేవునిలో, కుటుంబంలో ఏమవుతాయి? అంటుకట్టబడతాయి. ఆ కుటుంబంలో ఉరి ఉండదు, ఆ కుటుంబంలో దురాలోచనలు ఉండవు, ఆ కుటుంబంలో దేవునికి అవిష్టమైనవి జరగవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో క్షేమ అభివృద్ధి కలుగుతుంది. అందుకే మనం అది కలిగి ఉండవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అది కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలి?
ప్రేమ. యేసుక్రీస్తు ఏం చూపించాడు? ప్రేమే చూపించాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. మన బ్రతుకుడుగానే చచ్చిపోయాడు. సేవ, పరిచర్య మన జీవితంలో ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మనం మార్పులోకి రావాలి. హల్లెలూయా కదా. మనం ఏం చేస్తూ ఉంటాం, ఎలాగ ఉంటాం మనలో కదా. మరి చాలా ఓపిక తక్కువ ఉండే విశ్వాసంలో మనం కొనసాగలేం కదా. అంటాడు కదా, చివరి వరకు నాలో ఓపిక నశించి నేను ఏం చేయలేనని. ఓపిక నశించినా కూడా నువ్వు చేయాలి. అది దేవుని చిత్తం. ఏం చేయలేనని పడుకుంటే కదా బతుకుతావా? చచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఎన్నో మాట, 5వ మాట ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి మా అపోస్తలుడైన పౌలు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ క్షేమాభివృద్ధిని నీ జీవితంలో కలిగిస్తుంది, వృద్ధి కలిగిస్తుంది. తొందరపడనీయదు కదా. అతి త్వరగా నిర్ణయం తీసుకోదు. ప్రేమ తాళుతుంది, సహిస్తుంది, తట్టుకుంటుంది, అవసరమైతే ప్రాణం పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే చివరి మాట 6వది కూడా చూద్దాం మనం. కింది మాట, ఒకడు తనకు ఏమైనను తెలియను అని అనుకుంటే కాడు. ఎవరు? జ్ఞానం అనేసి. ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి నాకంతా తెలుసు అని, జ్ఞానము నాకు మొత్తం తెలుసు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చెప్పగలను, ఏదైనా ప్లానింగ్ ఇవ్వగలను, ఈ ప్లానింగ్ ప్రకారం నేను చేయగలను అనే వ్యక్తికి అతని జ్ఞానమే తానే ఏం చేస్తుంది? ఉప్పొంగిస్తుంది. ఈ మ్యాప్ అంతా నాకు తెలుసు, ఈ మ్యాప్ అంతా నేను చదివాను. ఉప్పొంగిస్తుంది. అతనికి ఏం తెలియదు. అతనికి కేవలం తను పొగుడుకోవడమే, తన జ్ఞానమే తెలుసు, కానీ ప్రేమ ఎట్టిదో తెలియదు. అటువాడు ఇక్కడ ఏమీ తెలుసుకోలేదు. అటువాడు ఏం చేయాలి? తెలుసుకోవాలంట. హల్లెలూయా. మనలో ఈరోజు ఈ వాక్యము మన చెవుల దిమ్ములు ఇడిచిపోతాయి. మనం ఎలాగుండాలో, మనం ఇంకా ఎందుకు మన జీవితాలలో కదా ఇంప్రూవ్ కాలేకపోతున్నామో అనేది మనలోనికి రావాలి. ప్రతి మాట కూడా మన కోసమే, ప్రతి మాట కూడా మన యొక్క జీవితాల కోసమే. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎందుకంటే వెతికేవాడిని చూసి కదా బాధపడ్డం కాదు, కానీ అలా నేను కూడా ఎదగాలి అనే ఆలోచన నీలోకి రావాలి. ప్రార్థనలో కానీ నీకేమిలే అనే మాట కాదు, అది రాకూడదు. అది సాతాను నుంచి వచ్చింది. దేవుడి నుంచి నీకేమిలే అనేది రాదు. నీ ప్రార్థన, నేను కూడా అలా ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఈ దురాలోచన అనేటువంటిది మనం మొదటిగా చూస్తూ వచ్చాం. చివరి మాట కూడా చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రికలు చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చూద్దాం. 3వ వచనం నుంచి. మనము ఏ చేష్టలు ఉన్నాయి? మనము పోకిరి చేష్టలు, దురాశలు ఏమున్నాయి చెప్పాలి. పోకిరి చేష్టలు అంటే ఇంట్లోకి వచ్చి అన్నం ఉండదని వాకిలు కూడా తీయరు, అలాంటి చేష్టాలు. గేట్ వేయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. మనలో ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? మొదటిగా ఏమున్నాయి? రెండోది దురాశలు. మొదటిగా చూసాం మనం దురాశలు. తిమోతిలకు రాసిన పత్రికలో ప్రతి మనిషిలో ఏళ్తున్నాయి. అందుకే మనలో కదా ఏమైంది? సమాధానం లేదు. మనలో ఏమైంది? ప్రేమ లేదు. మనలో ఏమైంది? ఐక్యత, కమిట్మెంట్ లేదు కదా. ఎట్ట చూసినా ఈర్చే. దేవునికి స్తోత్రం. ఎట్టు చూసినా ఈర్చే, ఎట్టు చూసినా చెడగొట్టేదే. ఏం చేసినా అలాంటి బుద్ధి మనలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటిగా ఏంది? పోకిరి చేష్టాలు, దురాశలు. ఏందంట మీకు క్లియర్గా ఇప్పుడు వచ్చిండే అన్నీ. మొదటిగా ఏముంది? పోకిరి చేష్టాలు ఉన్నాయి. రెండోది ఏముంది? దురాశలు ఉన్నాయి. మూడోది మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమిటియా ఉన్నాయా?
చేయదగని విగ్రహ పూజలు అయిన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చు సున్నుటకు చాలు, ఇక మీరు అలా ఉండవద్దు అంటున్నాడు. మీరు మనుషులను గాయపడకుండా కదా వారికి మద్దతునిచ్చి అక్కడ తింటున్నారు, వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, వారికి తాగుతున్నారు, వాళ్ళు ఇళ్ళలేకపోతున్నారు. అది గతించిపోయింది, ఇక అలా ఉండకూడదు అంటున్నాడు. కానీ వాళ్ళలో ఏ అలవాట్లు ఉన్నాయి? విగ్రహారాధన చేసే వారిలో, దేవునికి లోబడని వారిలో, దేవుని ఎరగని వారిలో ఏ ఆలోచనలు ఉన్నాయి? వారితో మనం కలిసి భోంచేస్తే, వారి ఇంటిలోకి మనం వెళ్తే వాళ్ళ శస్త్రాలు ఖచ్చితంగా మన మీద పడతాయి. ఆ దెబ్బ, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. నువ్వు అనుకోవచ్చు నేను భక్తిగా ఉన్నానని, ఆయనకి తెలుదా భక్తి? నేనేం చేయాలో చేస్తారు అంతే. హల్లెలూయా. మొదటిగా ఏముంది? రెండోది దురాశ, ఆశ. దురాశ ఏం చేయాలంటే చేయాలి. దురాశలు మద్యపానం అంటే తాగుతాడు, మద్యం సేవిస్తాడు. మద్యం సేవించినవాడు ఏం చేస్తాడు? కూర్చున్నానా, ఇదిగో నిన్ను సన్మానించి పంపుతానంటాడా? అతనిలో ఏ దురాశ అయితే కలిగి ఉన్నాడో అలా ఆలోచిస్తాడు. ఇవన్నీ కూడా ఎప్పుడున్నాయి? కదా. ఇవన్నీ ఎవరి ఇష్టాలు? అమ్మ ఎవరి ఇష్టాలు ఇవన్నీ? ఎవరి ఇష్టాలు ఇవన్నీ? అన్ని జనుల ఇష్టాలు నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. తమతో కూడా ఏం చేస్తారు వాళ్ళు? దూషిస్తారు, శపిస్తారు. అందుకే మనం బహు జ్ఞానము కలిగి కదా ఈ పోకిరి చేష్టలు కలిగినటువంటి వ్యక్తులకు కానీ, దురాశలు కలిగినటువంటి వ్యక్తులకు కానీ, మద్యప్రాణము ఏ వ్యక్తులైతే ఉంటే వారితో స్నేహం కానీ మనము చేయకూడదు. దూరంగా వెళ్ళాలి, పారిపోవాలి. మనం చూస్తాం ఇవన్నీ కూడా ఏం నెరవేరుస్తుంది? సామెతలు ఏం నెరవేరుస్తుంది? సుఖభోగంలో ఎందు వాంఛ తీర్చుకోవడానికి వారికి అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బహు జాగ్రత్త కలిగి ముందుకెళ్దాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.